కట్అవుట్ని పెట్టుకొని ఇన్ని రోజులు ఇలాంటి బాహుబలి తర్వాత ఆ కట్అవుట్కి తగ్గ సినిమా పడింది. సినిమా మాత్రం వేరే లెవెల్ అన్న. 2000 కోట్ల డబల్ రావచ్చు, ఇంకా ట్రిపుల్ కూడా కావచ్చు. ఎఫెక్ట్స్ ప్రభాస్ లెక్క ఆరు ఫీట్ కట్అవుట్, ఆ బల్క్ బాడీని అట్లా మార్చిండు, అట్లా చూపించిండు. బాహుబలిలో చూడలే, KGF లో చూడలే. రాజమౌళి ప్రశాంత్ నీళ్ళు కలిపి తీసి ఎట్లుంటే అట్లున్నా సలారు. రాజమౌళి చూపించినట్టు ప్రభాస్ని చూపించిండు, KGF లేపినట్టు ప్రశాంత్ సలార్ని లేపిండు. రెండు కలిపి చూసి ఎట్లుంటుందో సలార్ అట్లుంటది. చూసినోడైతే సీన్ అయితే వేరే లెవెల్ ఉంది. పిచ్ అసలు పీక్స్ అంటే వీక్స్ అని అసలు లాస్ట్ 30 minutes మాత్రం తోపు ఉందన్న సినిమా. అసలు ఏ హీరో పనికిరాడు, ఏ రికార్డ్స్ పనికిరావు. డంగల్, బాహుబలి 2 అసలు ఏ లెక్కలు కూడా పనికిరావు. ప్రభాస్ అన్న యాక్టింగ్, వరద యాక్టింగ్ అయితే వేరే లెవెల్ ఉంది. పార్ట్ 2 సస్పెన్స్ అయితే వేరే లెవెల్ అన్న. ఇంకా ఎండింగ్ అయితే అన్న లాస్ట్ 30 minutes పీక్స్ అని అసలు ప్రభాస్ని అట్లా ఎప్పుడు చూడలేదు అసలు. అన్న స్టార్టింగ్ చైల్డ్ అదే ఫస్ట్ ఫ్రెండ్షిప్ ఎట్లా స్టార్ట్ అయితే అది ఉంటుంది. ఒక 20 minutes తర్వాత ప్రభాస్ ఎంట్రీ ఉంటుంది. స్లో అంటే ఏం లేదు, స్టోరీ చూపించింది అంతే. తర్వాత స్టోరీ స్టార్ట్ అవుతుంది, మస్తు ఉంటుంది అసలు వేరే లెవెల్ అసలు సినిమా. ఇంకా ఇంటర్వెల్లో వరద వస్తాడు. వరదకి ప్రభాస్ అన్నకి ఈక్వల్గా చేసిండు అన్న. ప్రభాస్ అన్నకి అసలు ఒక్క బాధ ఏముందంటే ప్రభాస్ అన్నకి ఎందుకు శత్రువు అవుతాడు అని బాధ అంతే. KGF ఇంకా సలార్ ఒకటేనా? లేదు, KGFకి అసలు సలార్కి సంబంధమే లేదన్న, అసలు సంబంధమే లేదు. అసలు యష్ ఎంట్రీ లేదేం లేదు. ఒకటి ఏముందంటే స్పెషల్ థ్యాంక్స్ టు యష్ అని ఉందంటే ఓన్లీ అంతే. అంతకుముందు అంతకంటే యష్ ఎంట్రీ అలాంటివి ఏం లేవన్న. బాహుబలి డంగల్ 2 ఏ పనికిరావు. బాహుబలి 2 డంగల్ ఏ రికార్డ్స్ పనికిరావు. అన్ని రికార్డ్ క్రాస్ చేస్తాను, అన్ని రికార్డ్స్ క్రాస్ చేస్తాను. సెకండ్ హాఫ్ ఏనా అసలు? సెకండ్ హాఫ్ ఏం జంబో బ్యాగ్ అంటున్నా. ఫుల్ మిల్స్ మెయిన్ సెకండ్ హాఫ్ అనమాట. మెయిన్ సెకండ్ హాఫ్ అసలు మస్తు అసలు మొత్తం యాక్షన్సే మొత్తం. ప్రభాస్ అన్నకి స్క్రీన్స్ కూడా పనికిరావు. డిఓపి ప్రశాంత్ నీల్ డైరెక్షన్ అన్నీ అసలు వేరే. మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ స్కోర్ అంతా వేరే సూపర్ అన్న. పార్ట్ 2 కూడా వస్తుందా? పార్ట్ 2 ఇంకా ఎక్స్పెక్టేషన్ చేస్తాం. రూమర్స్ ఉన్నాయి యశ్ వస్తాడు మూవీలో. యశ్ వస్తాడు KGF. యశ్ రావాలని కూడా కోరుకుంటున్నాము. ఎందుకంటే యశ్ KGF తోటి ఏదో సంచలనం సృష్టించాడు. ప్రభాస్ అన్న మాత్రం ఈ సలార్కి కథకు న్యాయం చేశాడని ప్రత్యేకంగా మేమైతే నమ్మినాం కూడా. ఇప్పుడు చూసేసి వచ్చినాం. ఎక్సలెంట్ రికార్డ్ బ్రేక్ చేస్తుంది అన్న. రికార్డ్ బ్రేక్ చేస్తుందా? చేయాలనే కోరుకుంటున్నాం మేమైతే. అభిమానులుగానైతే 24 hours కోరుకుంటున్నాం. కానీ ప్రభాస్ అన్న మాత్రం ఎక్సలెంట్ కట్అవుట్ కి మాత్రం ఎక్కడ ఇంకా ఇది KGF లాగా ఉంది అని అనుకుంటా. లేదు KGF కి దీనికి అసలు సంబంధం. ఆల్రెడీ ప్రశాంత్ నీళ్ళు చెప్పిండే అన్న. ఏం దానికి దీనికి ఏం కనెక్షన్ లేదు. డైరెక్షన్ ఏమైనా కనిపించిందా? చాలా మేము ఎట్లా చూడాలనుకున్నాం. కంపేర్ టు లాస్ట్ 2 movies ఎలా ఉంది అన్న ఇది లుక్? బాహుబలి తర్వాత ఇదే అన్న మేము చూడాలనుకుంది ఇట్లనే. అవునన్నా. BGM ఎలా ఉంది అన్న? అన్ని బాగున్నాయి. సెకండ్ హాఫ్ మెయిన్. ఫస్ట్ హాఫ్ కొంచెం బోరింగ్ ఉందా? బోరింగ్ ఏం లేదు. క్యారెక్టర్ రివీల్ చేయడానికి కొంచెం టైం తీసుకున్నాడు. ఓకే బాగుంది. మెయిన్ ఫ్రెండ్షిప్. కాన్సారా గురించి, కాన్సారా రాజు ఎవరో మీరు తెలుసుకుంటారు మూవీ చూస్తే. పృథ్వీరాజ్ గారు విలనిజం ఎలా ఉందన్న? పృథ్వీరాజ్ ఇందులో ఇంకా రివీల్ చేయలేదు. ఆయన గురించి చెప్పాల్సిన అవసరం. పార్ట్ 2 వస్తుంది అన్న దీని తర్వాత? పార్ట్ 2 పక్కా ఇచ్చి పడే. ప్రశాంత్ నీల్ ఏం చెప్పిండంటే ఇది హిట్ అయితేనే పార్ట్ 2 తీస్తా అని చెప్పిండు. సినిమా హిట్ అనుకుంటున్నారు ఇప్పుడు. నాకు తెలిసి పార్ట్ 2 షూటింగ్ స్టార్ట్ అయిపోయి ఉంటుంది. బాగా ట్రోల్ చేశారు కదా. అంటే ఒక్కసారి సినిమా చూసి వచ్చి ట్రోల్ చేయమని చెప్పండి అన్న. వాళ్ళు నోర్లు మూసుకున్నాయి ఇప్పటికీ. నాకు తెలిసి టికెట్లు మేము తీస్తాం, వచ్చి సినిమా చూసి ట్రోల్. ఇప్పుడు వచ్చినారు అన్న మీరు మూవీకి? ఏ టైంకి వచ్చినారు? రాత్రి. మేము నైట్ 8 o'clock నుండి ఇక్కడనే ఉన్నాం. BGM ఎలా ఉంది అన్న? బాగా ఇచ్చారని. ఫస్ట్ హాఫ్ బోరింగ్ ఉంది అని చెప్తున్నారు జనాలు. కొంచెం స్లో ఉంది. ఫస్ట్ హాఫ్ లో ఫ్లాష్ బ్యాక్ ఉండదు. ఓకే. ఆ ఫ్లాష్ బ్యాక్ తాలూకు ఎపిసోడ్స్ మాత్రమే ఉంటాయి. ఓకే. సో మనకు కొంచెం స్లోగా ఉంటాయి. సెకండ్ హాఫ్ గూస్ బంప్స్ వస్తుంది అంట. సెకండ్ హాఫ్ బంప్స్ కాదు, గూస్ పింపుల్స్ వస్తాయి. చాలా KGF లో లాగా ఉంది అంట స్టోరీ. KGF లో లాగా అసలు కాదండి. KGF ఈస్ డిఫరెంట్. దిస్ ఈస్ ఆల్సో ఎస్కే ఎక్సెప్ట్ చేస్తున్నారా మనం? సెకండ్ ప్రభాస్ లో చాలా బాగుంది. సెకండ్ పార్ట్ లో ఎస్కే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం మనం ఏమైనా? సెకండ్ పార్ట్ లో యశ్ వస్తారా? లేదండి. KGF లేదండి, డిఫరెంట్ అండి.
ఎంత రేటింగ్ ఇస్తారు అన్న మీరు? 3.74 ఇస్తానండి. ఓకే అన్న, ఇది రికార్డ్ బ్రేక్ చేస్తుందా బాహుబలిది? బాహుబలిది చెప్పలేము, కానీ పార్ట్ 2 బాహుబలిని బ్రేక్ చేయొచ్చు. చేయొచ్చా అన్న? చేయొచ్చు. మనకి ఎలా రిజిస్టర్ అవుతుంది అనేది మళ్ళీ అదొక టెన్షన్. ఫస్ట్ హాఫ్ కొంచెం స్లో ఉంది అన్న. ఫస్ట్ హాఫ్ స్లో ఉంది అంటే చైల్డ్ చిన్నపిల్లల కాంబినేషన్ అది, అంటే చిన్న వయసు నుంచి వీళ్ళ కెమిస్ట్రీ, బట్ ఎక్కడ డిస్టర్బ్ అయ్యింది, మళ్ళీ ఎక్కడ కనెక్ట్ అయ్యింది, ఇలాంటి స్క్రీన్ ప్లే ప్రశాంత్ నీల్ గారు చాలా ఆచిచూచి. అన్న బ్యాక్గ్రౌండ్ ఎలా ఉంది? బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, బీజిఎం మ్యూజిక్, యాక్చువల్గా వైలెన్స్, ఆ వైలెన్స్లో కూడా ఇంకా క్యూరియాసిటీ పెంచే విధానంగా. అయితే నరుకుడు అనేది కామనే, దేనికి నరుకుతున్నాడు అనేది ఒక కిస్ట్ ఇచ్చారు. ఆ కిస్ట్ తగ్గట్టుగా పార్ట్ 2లో కూడా దీని హైప్ అనేది ఏంటి అనేది ఆడియన్స్ రెస్పాన్స్ బాగుంటుంది. వాచబుల్ మూవీ.